సాయి సహస్ర. సాయి సహస్ర, ఏ పాట పాడబోతున్నావు? నేను ఇవాళ పాడబోయే పాట అమ్మాయి సన్నగా, మూవీ ఖుషి. పాడిన వారు ఉదిత్ నారాయణ్ గారు, ఇంకా కవితా కృష్ణమూర్తి గారు. మ్యూజిక్ మణిశర్మ గారు, రాసిన వారు చంద్రబోస్ గారు. ఆల్ ది బెస్ట్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా, ఆవాడి చూపులకు మంచైన మరిగేలే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మది తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే, ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే. ప్రేమే తోడుంటే పామైనా తాడేలే, ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే. నీ ఒంట్లో ముచ్చమటైనా నా పాలిట పన్నీరే, నువ్విచ్చే పచ్చి మెరపైనా నా నోటికి నారింజే. ఈ వయసులో ఈ వరసలో, ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖ చిత్రం, నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్థం. ఎగిరే నీ బయటే కలిగించే సంచలనం, ఒలికే నీ వలపే చేయించే తలస్నానం. ఎండల్లో నీ రెండల్లో నీ చెలిమే చెలివేంద్రం, మంచంలో పొగ మంచంలో నీ తలపే రవికిరణం. పులకింతలే మొలకెత్తగా, పులకింతలే మొలకెత్తగా, ఇది వలపుల వ్యవసాయం. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా, ఆవాడి చూపులకు మంచైన మరిగేలే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. కొన్ని లైన్స్ వింటుంటే నాకెందుకో కవితా కృష్ణమూర్తి గారు పాడినట్టుగానే అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. అది కాంప్లిమెంట్ ఏంటో నాకు తెలియదు, కానీ జడ్జెస్ ఏమంటారో నిజం. చూద్దాము. కరెక్టేనా? నిజంగా రెండవ చరణంలో మొదటి వాక్యం, నేను ఒక పుస్తకం అయితే నీ రూపే ముఖ చిత్రం, అది అచ్చంగా కవిత గారు పాడినట్టు అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. పల్లవి నాకు ఇంకొంచెం బాగా పాడాలి. ముఖ్యంగా మళ్ళీ పాడు, అమ్మాయి సన్నగా పాడు. అమ్మాయే సన్నగా
అరనవ్వే నవ్వగా. ఇప్పుడు బాగా వస్తుంది. అరే వేలో వేలో గమకం సంగతి ఉంది కదా, ఇప్పుడు బాగా వచ్చింది. అది పల్లవిలో రాలేదు. అది మళ్ళీ రెండవ చరణం తర్వాత మళ్ళీ బాగా పాడావు, చాలా వరకు బాగా పాడావు. ఇది ఇప్పటికి కూడా ఈ పాట వచ్చి దాదాపు ఒక 20 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా తాజాగా వన్నె తగ్గని పాట. ఇది నాకు నచ్చిన పాట. ఇందులో ఒకటి అమ్మాయి సన్నగా అరనవ్వే అనే మాట అప్పుడు చాలా కొత్త మాట. ఇది అరనవ్వే అనే మాట. అరనవ్వు అంటే అందరూ చాలా విచిత్రంగా వింతగా చూసేవాళ్ళు. నాకు అర అనే మాట ఎప్పుడు ఉంటే నాకు మిస్సమ్మ సినిమాలో పింగళి గారు బాబు ధర్మం చేయి బాబు ఒరనా అరనా రెండనా అని రాశారు. ఒరనా అంటే ఒక అన, అరనా అంటే అర అన, అర్థన అర్ధాన. అలా నాకు అది బాగా మనసులో ఉండిపోయి ఆరా అనే మాట బాగా గుర్తుపోయి ఎలాగైనా దాన్ని ఉపయోగించాలని చెప్పేసి అప్పుడు ఆ సందర్భం రావడంతో అరనవ్వే అంటే చిరునవ్వేలాగా, చిరునవ్వే బదులు అరనవ్వే అంటే కొంచెం కొత్తగా ఉంటుంది, సగం నవ్వేనా చాలు అన్న ఉద్దేశంతో బాగుంటుందని చెప్పి రాశాను. చాలా మంది మెచ్చుకున్నారు. అరనవ్వు తర్వాత ఏదైనా సినిమాలో ముందు సినిమాలో ఏదైనా వచ్చి ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ నేనైతే పింగళి గారి స్ఫూర్తితో రాశాను. చాలా బాగా పాడావు. మణిగారు ఉదిత్ నారాయణ గారితో పాడించారు. ఉదిత్ నారాయణ గారితో మణిగారు మొట్టమొదటిసారిగా తెలుగులో పాడించారు ఆయన చేత. ఏ సినిమాలో పాడారంటే ఆయన మొదటిసారి మణిగారు సంగీత దర్శకత్వంలో రామచిలకమ్మ కంటే ముందు అయ్యో రామ అని గణేష్ అనే ఒక సినిమా వచ్చింది. గణేష్ అనే సినిమాలో అయ్యో రామ అనే పాట నేను రాశాను. మొట్టమొదటిసారిగా ఉదిత్ గారితో ఆయన పాడించారు. తర్వాత ఎన్నో మంచి పాట ఉదిత్ గారు తెలుగులో పాడారు. మణిశర్మ గారికే దక్కుతుంది ఆ ఘనత, ఉదిత్ గారితో పాడించిన ఘనత. థ్యాంక్ యూ బోస్ గారు. సహస్ర, ఎపిసోడ్ ప్రతిసారి నీతోనే ప్రారంభం అవుతుంది. నువ్వేమో ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ తో వచ్చేస్తున్నావు, అద్రగొట్టేస్తున్నావు. సెకండ్ చరణం నుంచి బాగా నచ్చింది నాకు పాట. సెటిల్ అవడానికి కొంచెం టైం పట్టింది. ఇంకొంచెం ఎనర్జీ కావాలి వాయిస్ లో, ఇంకొంచెం త్రో ఉండాలి వాయిస్ లో, అండ్ ఆల్సో అగైన్ శృతిలో నిలబడాలి, అన్నీ ఉండాలి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సూపర్ డూపర్ హిట్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ సహస్ర. హలో సార్. యూ డిడ్ వెరీ వెల్. బాగానే పాడావు ఎవ్రీథింగ్. మనీష్ శర్మ కంపోజ్ చేసిన ట్యూన్, ఇట్ వాస్ ఆల్ దేర్, ఆల్వేస్ దేర్. ది వెరీ ఓపెనింగ్ లైన్, ది వెరీ ఫస్ట్ థింగ్ స ప ప మ గ మ ప ప స మ మ గ రి గ మ, ఆ ప మ మ గ ఫస్ట్ దాంట్లోనే పోయిందిగా. లైట్ ఇంకా వస్తుంది. మేబీ ఐ డోంట్ నో వాట్ ది రీజన్ వాస్. అదే ప్రతిసారి జరిగింది. సో ఓన్లీ సర్టన్ స్మాల్ థింగ్స్ పలకలేదు. యూ హ్యావ్ టు పుట్ ఎ లిటిల్ మోర్ ఎఫర్ట్ టువర్డ్స్ దాట్. ఇంకొంచెం ధ్యానం, జాగ్రత్తగా పాడాలి అక్కడ, శ్రద్ధగా. అంతే, ఇంకేం లేదు. యూ డిడ్ వెరీ వెల్. శృతి బాగుంది, తాళం బాగుంది, భావం బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్.